నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 18, 2025 శనివారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయం పంచాంగం ప్రకారము ఉదయం 6:53 సూర్యోస్తమ సమయము సాయంత్రం 5:59. తిథి పంచమి ఉదయం 7:31 వరకు. నక్షత్రం పూర్వ ఫల్గుణి, పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 2:49 వరకు. తరువాత ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రము ప్రవేశం అవుతోంది. వర్జం రాత్రి 10:50 నుంచి రాత్రి 12:37 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:22 నుంచి ఉదయం 9:06 వరకు. రాహుకాల సమయం 9:40 అంటే ఉదయం 9:40 నుంచి ఉదయం 11:03 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:53 నుంచి ఉదయం 9:37 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 18 2025 తారీఖున అనగా మంగళవారం నాటి దిన ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి, అన్ని రంగాల వారికి ఎలా ఉండబోతోంది అనేది పరిశీలనగా చూద్దాము. ముందుగా మేషరాశి వారికి, ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు, అన్ని రంగాల వారికి, విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ రంగాల వారికి మీరు సంకల్పం చేసుకున్న ఏ పనైనా నెరవేరుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. అభివృద్ధి బాట కనిపిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయానం చేసేవారు చేయగలుగుతారు. వృత్తి వ్యాపార వ్యవహారాలు సానుకూలతలు కనపడుతోంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. పెద్దల యొక్క పరిచయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగాలలో అనుకూలతలు, పై అధికారుల యొక్క మెప్పులతో పాటు పారితోషికం పెరగడంతో పాటు బదిలీలు కూడా అయ్యే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకు అనుకూలమైన వాతావరణంతో పాటు అధిక లాభాలు వచ్చే అవకాశము, ప్రభుత్వ సహాయ సహకారాలు మీరు సమయానికి అందుకోబోతున్నారు. సంతానానికి సంబంధించిన ఆలోచనలు, భార్యాభర్తల మధ్య తగవులు ఏర్పడే అవకాశం కనబడుతోంది. కొన్ని వ్యాపారాల్లో నష్టాల సూచన కనపడుతోంది. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన పెట్టుబడులు కానీ, కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే ఈ రోజు అస్సలు చేయకండి, అనుకూలతలు లేవు. ఇది మరొక కొత్త విషయం కనుక చూసినట్టయితే కొన్ని ప్రమాదాలు స్వల్పంలో తప్పిపోయే అవకాశం గోచరిస్తోంది. ప్రమాదాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కాంట్రాక్టుదారులకు మీకు కాంట్రాక్టులు వచ్చినట్టే వచ్చి కొన్ని కారణాల వల్ల వారు వెనక్కి వెళ్ళిపోయి మీకు నిరాశను మిగిల్చే అవకాశం కనపడుతోంది. సంతానపరంగా చూసిన వాళ్ళకి, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొంది స్వామివారి యొక్క అభిషేకం చేసుకుని కనుక ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశము, మీకు సాఫల్యం కలిగే అవకాశం గోచరిస్తోంది. వివాహాలకు కూడా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనపడుతోంది. తదుపరి స్త్రీ మూలకంగా పురుషులకు, పురుషుల మూలకంగా స్త్రీలకు, అంటే భార్య వల్ల భర్తకు కానీ, భర్త వల్ల భార్యకు కానీ, కుటుంబంలో ఉండే స్త్రీ పురుషుల మధ్య అంటే ఏ బంధమైనా కానివ్వండి, వారి వల్ల వీరికి లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్థిరచర ఆస్తులను కొనుగోలు చేస్తారు. కొంతమందికి ఆరోగ్యం రీత్యా అనారోగ్య సమస్య కనపడుతోంది. చిన్న చిన్న రుగ్మతలు కూడా గోచరిస్తోంది. కొన్ని పరిశ్రమలకు కానీ పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెట్టుబడులకు అనుకూలమైన సమయము. పురోహితులకు, నాటక రంగం వాళ్ళకి, సినీ టీవీ కళాకారులకు, సిద్ధాంతులకు, క్రీడా రంగంలో ఉన్న వారికి మంచి కీర్తి ప్రతిష్టలు లభ్యమవుతాయి. ప్రైవేటు రంగం ఉద్యోగస్తులకు పర్మినెంట్ అయ్యే అవకాశంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా టెంపరీ బేసిస్ మీద పనిచేసే వారికి పర్మినెంట్ అవ్వడంతో పాటుగా నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి. ఐటీ రంగం వారికి కూడా చక్కని అనుకూలమైన కాలము. మీరు ఏదైనా కొత్త కంపెనీలు మారాలన్నా, మీ ప్రాజెక్టులు సక్సెస్ అవ్వాలన్నా కానీ ఈ రోజు చక్కని అనువైన సమయము. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. మరికొన్ని సంస్థలు అనగా వైద్యము, ఇనుము, కిరాణా, మెడికలు, పత్తి, సిమెంటు, ఆయిల్స్ వారికి పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే కనుక
ఉత్తరోత్తర అంటే ముందు భవిష్యత్తులో మంచి లాభాలతో పాటు ఆదాయం పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారు చక్కని సానుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు శని, గురు జపములను చేసుకోండి తప్పనిసరిగా. సుందరకాండ పారాయణ చేయడం కానీ, హనుమంతుడి ఆలయానికి దర్శనం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు వస్తాయి. అయితే అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకుంటూ శనగలను, నువ్వులను ఈ రెండింటినీ కనుక ఈ రోజు తప్పనిసరిగా దానం ఇచ్చుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాశిలో ఉండే వారికి అప్పుల బాధ కానీ, గ్రహదోషాలు కానీ, లేదు అంటే గనక ప్రయోగ దోషాలు, నరదృష్టి ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అట్లాంటి వారికి ప్రత్యేకమైన సూచన నరసింహస్వామి వారి అష్టోత్తర పారాయణ చేయడము, స్వామివారి మంత్రము కనుక పఠించినట్టయితే ఆ గ్రహ దోషాలు, తర్వాత మనసుకు సంబంధించినటువంటివి, రుణ బాధలు తీరిపోయే అవకాశము ఈ రాశిలో వారికి గోచరిస్తోంది. తదుపరి మీ యొక్క అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఎరుపు రంగు, అదృష్ట వారము ఆదివారం కాబట్టి ఈ ఏవైనా ప్రత్యేకమైన పనులు చేసుకోవాలంటే కనుక ఈ రాశి వారు ఈ రోజును, ఈ సంఖ్యను, ఈ రంగును ఉపయోగించి చేసుకొని సానుకూలమైన ఫలితాలు పొందాలని ఆశిస్తూ నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు నిలిచిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక అవి పూర్తవుతాయి. మీరు కష్టపడి కానీ మీ యొక్క పనులు సకాలంలో నెరవేర్చుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. నూతన ప్రారంభాలు, ఉద్యోగ అవకాశాలు, గృహ నిర్మాణ పనులు, చేసే వృత్తి వ్యాపారాలలో సానుకూలత లేకపోగా కొన్ని ప్రతికూలతలు తెచ్చిపెట్టే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొత్త సమస్యలు ఈరోజు ఎదురయ్యే అవకాశము కనపడుతోంది. జాగ్రత్తలు. మీరు ఊహించని చోటుకి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులకు కానీ వెళ్ళే అవకాశం కనపడుతోంది. ప్రమోషన్స్, స్థిరచరాస్తులకు ప్రయత్నాలు చేస్తారు. చేసే అవకాశం కూడా మీకు సక్సెస్ ఇస్తుంది. విదేశాలు వెళ్ళిన వారికి కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వారికి ఈ రోజు ప్రయత్నాలు చేస్తే గనక వెళ్ళే అవకాశం కనబడుతోంది. పెద్దవారి పరిచయాలు మీకు లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు ధనాన్ని కూడా అంటే ఆకస్మిక ధనం వారి వల్ల ధనం కలిగే అవకాశం గోచరిస్తోంది. కొంతమందికి ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశము మీరున్న రంగాలలో. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఈ రోజు చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన కానీ, అభిషేకం కానీ చేసి ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. కానీ కొత్త వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వివాహం కాని వారికి వివాహం సక్సెస్ అయ్యే అవకాశము, గతంలో ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఈరోజు ఒప్పుకునే అవకాశము, శుభ ఫలితాలు వినే అవకాశము, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. విద్యా, వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఉన్న వారికి మీ యొక్క తెలివితేటలతోనే ముందుకు సాగే అవకాశం కనపడుతోంది. కొంతమందికి ఈ రోజు అపవాదులు ఎదుర్కొనే అవకాశము, ఒకంత మనోవ్యాధికి మనోవ్యాకులతకు కూడా గురయ్యే అవకాశము కనపడుతోంది. అయితే ఈ విద్యార్థులకు కొత్త ఇబ్బంది కలిగించే అంటే ఇబ్బంది కలిగించేటట్టుగా ఒక వార్తను వీరు వినబోతున్నారు. విద్యార్థులకు మాత్రం అనుకూలంగా కనపడలేదు. జాగ్రత్తలు తీసుకోండి. జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఈ రోజు అంత మంచిగా లేదు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు మొదలు పెట్టకండి. మానసిక ఒత్తిడి కలుగుతుంది. ప్రయాణాలు విఫలమవుతాయి. ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. జాగ్రత్త చూసుకోండి. మెడికల్, సొంత వ్యాపారాలు, జాయింట్ వ్యాపారస్తులకు ఆలోచించి మీరు అడుగులు వేస్తే కనుక నష్టాలు రాకుండా ఉండే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఫైనాన్స్ రంగం వారికి, వడ్డీలు తిప్పే వారికి, కాంట్రాక్ట్ రంగం వారికి మీ యొక్క బిల్స్ నిలిచిపోయే అవకాశం ఉంది. దాని దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. పూలు, పళ్ళు, కాయగూరలు అమ్మే వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. నష్టాలైతే రావు కానీ లాభాలు అంతంత మాత్రంగానే వస్తాయి. నిరాశ పడకండి. సినీ, టీవీ కళాకారులకు, రేడియోలో పనిచేసే వారికి, ఎలక్ట్రిక్లో పనిచేసే వాళ్ళకి, నాట్య కళాకారులకు, రంగస్థలం వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే కనుక ఈ రోజు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. తదుపరి ఎన్ని కష్టాలు వచ్చినా మీకు ఈ రోజు మంచి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీరు మీ యొక్క తెలివితేటలతో, చాకచక్యంతోనే ఈ రోజు పనులన్నీ పూర్తి చేసుకునే అవకాశం గోచరిస్తోంది. స్త్రీలకు ఆరోగ్యపరంగా బాగుంటుంది.
సంతాన సమస్యలు తీరిపోతాయి. సంతాన పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము. ఐటీ రంగంలో వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యి విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ప్రజల యొక్క అధిష్టానం యొక్క మన్ననలను మీరు పొందే అవకాశము, తద్వారా పదవి ఉన్నతులు పొందే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు: నువ్వులు, కందులు తప్పనిసరిగా ఈరోజు దానం చేసుకోండి. మీ యొక్క అదృష్ట సంఖ్య ఎరుపు, అదృష్ట రోజు మంగళవారము, అదృష్ట సంఖ్య 3గా కనపడుతోంది. ఈ రాశి వారికి ఈ ఫలితాలు చెప్పదగినవి. ఇవన్నీ పాటించుకుని సానుకూలమైన ఫలితాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. అన్ని రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి కొన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఏ పనైనా స్వయంగా చేసుకోవడం చాలా మంచి పని. ఇతరులపైన ఈరోజు అస్సలు మీరు ఆధారపడకండి. వృధాగా ధనం వ్యయం అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి అది ఎక్కడ ఏమిటి అనే ఫలితాలను మీరు యోచన చేసుకోండి. ప్రయాణాలు కష్టంగా పూర్తి చేయగలుగుతారు. బంధువుల సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులలో ఆదరణ పెరిగే అవకాశము, మీ మాటకు విలువ పెరిగే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. పట్టుదలతోనే మీరు ఏ పనులైనా చేసుకోవాల్సింది. మీ యొక్క మాట దురుసుతనం వల్ల మీరున్న రంగాలలో ఒకంత చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. తర్వాత ఖర్చులు పెరుగుతాయి అని అనుకున్నాం కదా, ఆ ఖర్చులు ఆర్థిక పరంగా రావచ్చు, లేదా అనుకోని ఆకస్మిక ఖర్చులు కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మీ యోచన చేసినట్టయితే మంచి కలిగే అవకాశం ఉంది. రుణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. పాత రుణాలు కూడా పెండింగ్లో ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు, వృత్తి వ్యాపార వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా మనోవేదన కలిగే అవకాశం కనపడుతోంది. భూమి, బంగారం లాంటి విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే వారికి కొంతమందికి కనపడుతోంది. తదుపరి కొన్ని ఉద్యోగస్తులకు, అంటే ఇనుముకు సంబంధించిన, పత్తికి సంబంధించిన, ఆయిల్కి సంబంధించిన ఉద్యోగస్తులకు, ఫ్యాక్టరీలో పనిచేసే వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు గణితము, తెలుగు, సైన్సు కోర్సుల్లో చదివే వారికి ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి ఇష్టం లేని ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇష్టం లేని బదిలీలు కూడా మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది ఎలా ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. కొంతమందికి చేతి వరకు వచ్చి అవకాశాలు జారిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా, సమయస్ఫూర్తిగా, తెలివితేటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకోకండి. రాజకీయ నాయకులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్తగా మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఈరోజు అస్సలు చేయకండి, అంత బాగాలేదు. ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వాళ్ళు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసుకోవాలన్నా, వ్యాపార విస్తరణ చేయాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు, అంటే సగం బాగుండి సగం బాగోకపోవడం కనపడుతోంది. కాబట్టి అసలు మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు మొదలు పెట్టకండి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ నిరాశ చెందకండి. తరువాత మిత్రులతో కలహాలు పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్యం కొంచెం మందగించేటట్టుగా గోచరిస్తోంది. అనారోగ్యం సూచనలు కనపడుతున్నాయి. అది హృదయానికి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, చర్మానికి సంబంధించినటువంటి చిన్న రుగ్మతలు గోచరిస్తున్నాయి. వాటి పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్య అలవాట్లను, అంటే మీ యొక్క ఆహారపు అలవాట్లను ఆరోగ్యపరంగా మెరుగుపరచుకోండి. తర్వాత ఇతర వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు, అంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అవి మీ ఇంట్లో కలతలను రేపటంతో పాటుగా మనస్పర్ధలు వచ్చే అవకాశము, ఒకంత విడిపోయే అవకాశము, అంటే కుటుంబం కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, విడిపోయే అవకాశం కనబడుతోంది. కాబట్టి కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము శని, మంగళ నియమాలు పాటించండి. అంటే శనివార నియమాలు, మంగళవార నియమాలు తప్పనిసరిగా పాటించండి. మాంసాహారము, మద్యాన్ని నిషేధించండి. గురు, రాహు గ్రహాలకు శాంతి చేయించుకుని జపాలు, హోమాలు చేయించుకున్నట్టయితే కనుక ఒకంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. దానితో పాటు ప్రత్యేకంగా చెప్పదగినది, మీకు నరఘోష ఎక్కువ ఉంది కాబట్టి నరఘోష యంత్రాన్ని కనుక మీరు మెడలో ధారణ చేసినట్టయితే
దానికి సంబంధించినటువంటి ఆహ్, హ్మ్, ఫలితాలు మీ దాకా రాకుండా ఉంటాయి. దీనితో పాటుగా నేను చెప్పేదేంటంటే, నరసింహ మంత్రము, నరసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు కనుక చేసినట్టయితే, నరఘోష నివారణ చేసుకునే అవకాశము కనపడుతోంది. దీనితో పాటుగా ఎవరైనా శక్తి ఉన్నవాళ్ళు సుదర్శన హోమం కనుక చేయించుకున్నట్టయితే, మీ మీద అంటే వ్యాపార స్థలాలు కావచ్చు, రాజకీయ రంగంలో వారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీ మీద ఉన్న శత్రువుల యొక్క నరదృష్టి అనుకోండి, అది పోయే అవకాశం కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. దీనితో పాటు మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు విష్ణునామ సహస్ర పారాయణ కనుక చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. మాకు ఇది కూడా కుదరదు, చేసుకునే అవకాశం లేదు అంటే కనుక కాలభైరవుడి నామస్మరణము 108 సార్లు కనుక చేసుకున్నట్టయితే ఇవన్నీ చేసిన ఫలితాలు కూడా రా మీకు తత్సమానమైన ఫలితం వస్తుంది. ఓం నమో కాలభైరవాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక చదివినట్టయితే నరఘోష, నరదృష్టి, గ్రహబాధలు పోయే అవకాశము గోచరిస్తోంది. మీ యొక్క అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు నీలము, అదృష్ట వారము శనివారము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది. గురు యొక్క ప్రభావం చేత కొత్త కొత్త వ్యాపార ప్రారంభాలకు ఇది చాలా అనువైన రోజు. కొంత ఆలస్యమైనప్పటికీ సమయానికి పూర్తి చేసుకుంటారు. కొన్ని కొన్ని పనులు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలు కూడా పూర్తవుతాయి. గృహాల్లో మార్పులు కనపడుతున్నాయి. మీ కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతోంది. శుభకార్యాలకు సంకల్పం చేస్తారు. దానికోసం నిమిత్తంగా ఆదాయం కొంచెం ఖర్చయ్యే అవకాశం కనపడుతోంది. భవిష్యత్తుకు ఎన్ని ప్రణాళికలు మీరు వేసుకున్నా మధ్యలో ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి మీరు తప్పనిసరిగా గణేశుడికి అంటే గణపతికి కనుక ముడుపు కట్టుకుని ఏ పని ప్రారంభించినా సరే, అంటే ఇది పరిహారం చివరిలో చెప్పాలి కానీ ఇప్పుడే చెప్తున్నాను. ఆ పెద్ద పెద్ద పనులు ఆటంకాలకు గణపతికి ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక సాఫీగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తోటి వారితో విరోధాలు వచ్చే అవకాశము, ఇంటా బయట కూడా కలహాలు వచ్చే అవకాశము, కొన్ని కొన్ని కేసుల్లో ఇరుక్కునే అవకాశము గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా సమన్వయంగా వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో తేడా వస్తోంది. మీకు ప్రియమైన వారు కొంచెం దూరం అయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకు పదవుల కోసం మీరు విశ్వ ప్రయత్నం చేస్తారు కానీ ఈ రోజైతే సక్సెస్ అయ్యే అవకాశం కనపట్టలేదు కాబట్టి ఈ రోజు అటువంటి ప్రయత్నాలు చెయ్యకండి. నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, యంత్రాలు ఇటువంటి వారికి పెట్టుబడులు కనుక పెట్టినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. భాగస్వామితోనూ మరియు ఇతర అంటే మీ యొక్క బంధువర్గంలో వారికి లేదు అంటే కనుక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటే గతంలో వారితో ఏమైనా మనస్పర్ధలు కానీ మాట మాట అనుకోవడం కానీ జరిగి ఉన్నట్టయితే ఈరోజు మీ వంతు తప్పు ఏదైనా ఉన్నట్టయితే కనుక క్షమాపణ అడగడం కానీ రాజీ పడ్డం కానీ చేసినట్టయితే బంధాలు మరింత బలపడతాయి. దానితో పాటుగా కష్టం మీద కానీ మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. మంచితనంతోనే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ప్రైవేట్ రంగం వారికి కొన్ని కష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులకు కూడా నిరాశ ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలం లేదు కాబట్టి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు స్తబ్దుగా ఊరుకోవడమే ఈరోజు చెప్పదగిన సూచన. అయితే విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా గణపతి ఆలయానికి వెళ్ళి గరికమాలను కనుక సమర్పించినట్టయితే మీకు తగిన ఏవైనా అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ ఉన్నట్టయితే అవి తీరిపోతాయి. తరువాత కాంట్రాక్ట్ పనులు చేసేవారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి నష్టం వచ్చే సూచన కనపడుతోంది. మీరు ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. వివాహ ప్రయత్నాలు సఫలం కావు. రాజకీయంలో కొత్తగా చేరాలనుకున్న వాళ్ళకి విఫలం ఎదురయ్యి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈరోజు అటువంటి ప్రయత్నాలు చేయకండి. చిత్ర నిర్మాతలు, డైరెక్టర్లకు ఈరోజు కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చెయ్యకండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు మిశ్రమ ఫలితాల కన్నా తక్కువ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఈ రోజును ఇలా గడిపేయండి. వివాహ ప్రయత్నాలు కలిసి రాకపోవడము, పిల్లల కోసం ప్రయత్నం చేసేవారికి కలిసి రాకపోవడము, సంతానం ఉన్నవారికి సంతానం ద్వారా
ఒకంత మనోవ్యాకులత పొందే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆరోగ్యపరంగాను మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎటువంటి పని ఈ రోజైతే మీరు చేపట్టకండి. మీకు చెప్పదగిన పరిహారాలు: శివాలయం సందర్శన తప్పనిసరిగా చేసుకోండి. ఆ స్వామివారికి మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క బాధను తప్పకుండా తెలియపరచుకోండి. బిల్వాలతో అర్చన చేయించుకోండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశము, అంటే మనీ బ్లాకేజెస్ గానీ, మీ పనులు అడ్డుపడ్డం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక బిల్వపత్రాలతో పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. తరువాత సంకష్టహర చతుర్దశి నాడు పూజ కనుక చేసుకుని ఆ స్వామివారికి సంకల్పం చెప్పుకొని పూజ చేసుకున్నా పర్వాలేదు. లేదు మాకు పూజ చేసుకోవడం అవ్వలేదు అని అనుకున్న వాళ్ళు ఆ స్వామివారి అష్టోత్తరనామ పారాయణ కనుక తప్పనిసరిగా చదువుకున్నట్టయితే అడ్డంకులు తొలగిపోయి శీఘ్రమే మీ పనులు అయ్యే అవకాశం కనపడుతోంది. తరువాత గురుకి, అంటే గురుగ్రహానికి, శని గ్రహానికి కూడా మీరు పూజలు చేయించుకున్నట్టయితే, శక్తి ఉన్నవారు దానాలు ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి శుభ ఫలితాలు పొందుతారు. దానితో పాటుగా నువ్వులు, శనగలు ఈరోజు తప్పనిసరిగా దానం ఇవ్వవలసినదే. అయితే ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. మీ యొక్క అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు రంగు, అదృష్ట వారం మంగళవారము. మీరు ఏ పని మీద వెళ్ళాలన్నా ఇవి పాటించుకుంటూ కనుక చేసినట్టయితే ఏ పాటి నష్టాలున్నా, ప్రతికూలతలు ఉన్నా తొలగిపోయే అవకాశం, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మరింత కృషి అవసరము. శ్రద్ధ పట్టి చదవవలే. ఉద్యోగస్తులకు మీ యొక్క కొత్త కొత్త అవకాశాలను అన్వేషించుకోండి. ఉన్న ఉద్యోగాలు మారే అవకాశము, కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకోండి. ఈరోజు ప్రతికూలతలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించుకోండి. పారిశ్రామిక రంగం వారికి కొత్త కొత్త అవకాశాలతో పాటుగా మీ యొక్క వ్యాపార విస్తరణ జరగడానికి ఇది చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. కుటుంబ వాతావరణం చూసుకున్నట్టయితే ఆనందంగా ఉండే అవకాశము, మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు దక్కుతాయి. కొత్తగా మీరు కంపెనీలు మారే అవకాశము, ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. తదుపరి కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావడంతో పాటు మీ పారితోషికాలు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. కుటుంబపరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణం గోచరిస్తోంది. శుభవార్తలు, శుభకార్యాలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీ యొక్క పరిహారము ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయండి. ఈ రోజైనా సరే సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారాలు చేసుకోవడము, సూర్య అష్టోత్తరం చదవడం చేసినట్టయితే కనుక ఆ స్వామివారికి అనుగ్రహం పొంది ఎటువంటి అడ్డంకులున్నా తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి కూడా అవకాశాలు ఈ రోజు వస్తాయి. అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ప్రమోషన్స్ ఉన్నాయి. ప్యాకేజీ పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి కాబట్టి పెట్టుబడుల విషయంలో ఈ రోజు అస్సలు వృధా చేయకండి ఈ సమయాన్ని. పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య రంగంలో ఉన్న వారికి ప్రోత్సాహకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వినే అవకాశము, మీరు గతంలో పెట్టుబడులు పెట్టిన దానికి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం కనబడుతోంది. కొంతమంది కంపెనీ తరపు నుంచి విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు వచ్చి మీ యొక్క పారితోషికం పెరిగే అవకాశంతో పాటుగా మీ పట్ల గౌరవ అభిమానాలు పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చక్కని అవకాశాలు, ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశంతో పాటు ఉన్న పదవుల నుంచి ఉన్నత పదవులు పొందే అవకాశం గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణంతో పాటు గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి చక్కని వాతావరణంతో పాటుగా శుభవార్తలు వినడము, స్థిరచర ఆస్తులను కొనుగోలు చేసుకోవడము చేయగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశంతో పాటుగా ఒకంత బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళకి పెరగడము, లేని వాళ్లకు
మీకు వచ్చే అవకాశంతో పాటు ఒకంత మనోవ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు మార్చుకోండి. తరువాత పరిహారాలు మీకు చెప్పదగినవి. ఈరోజు విష్ణువుకి పూజ చేయండి. విష్ణువుకి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోండి. తప్పనిసరిగా మంచి జరిగే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం కనబడుతోంది. మెడిసిన్, లా, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒకంత వెనుకబడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు చూసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. దానితో పాటుగా మీ ప్యాకేజీ పెరగడము, మీ పై అధికారులకి మీ పట్ల మంచి గౌరవ మర్యాదలతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు లాభసాటి అయిన ఒప్పందాలు ఈ రోజు మీరు చేసుకుంటారు. పెట్టుబడుల దిశగా ప్రయత్నం చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు ఈ రోజు చక్కని అనువైన సమయము. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి పురోగతి సాధిస్తారు. గతంలో నష్టాల బాట ఉండుంటే కనుక ఈరోజు శుభవార్తలు వినడము, కాంట్రాక్టులు మీ వైపు రావడము, మీ పట్ల మీ యొక్క వినియోగదారులకి మంచి అభిప్రాయంతో పాటు వారు మీ సహకారము అందిస్తారు. తద్వారా లాభాలు పొందుతారు. వ్యవసాయదారులకు పంటల దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. మీ యొక్క పంటలకు మంచి రేటు వచ్చే అవకాశము, ఆనందం కలిగే అవకాశము రైతులకి ఈ రోజు కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే నిలకడగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో కనుక వాతావరణంలో గతంలో ఉన్న సమస్యలు సానుకూలమవుతాయి. ఈ ఈ సందర్భంగా మీకు ఒక చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం, కొన్ని కుటుంబాలలో, విడిపోయిన కుటుంబాలలో కనుక ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కనుక అవి ఈ రోజు సర్దుకొని అన్యోన్యమైన వాతావరణాన్ని కలుగుతారు. తరువాత వివాహ ప్రయత్నాలు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. విదేశాల్లో ఉన్నవారు, మీ బంధువులు కానీ, చుట్టాలు కానీ మీ పట్ల మంచి సామరస్య వాతావరణం నెలకొంటుంది. మాటలు ఎవరైనా అంటే మాటలు లేకపోవడం కానీ, దూరమైన వాళ్ళు కూడా కలుసుకుని సంతోషంగా ఉండే అవకాశం ఈరోజు కనపడుతుంది. ఐటీ పరంగా చూసినట్టయితే కొత్త టెక్నాలజీ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి ఈరోజు. గతంలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఈ సంస్థ నుంచి వేరే సంస్థకు మారే అవకాశం కనపడుతోంది. మీరు సంతోషకరమైన వాతావరణంలోకి వెళ్ళబోతున్నారు. కళారంగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు పారితోషికం పెరుగుతుంది. తద్వారా మంచి అవకాశాలు కూడా వచ్చే దిశ కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మద్దతుదారులు మీకు మంచి మద్దతునివ్వడంతో పాటుగా మీ పట్ల ఆదరాభిమానాలతో ఉంటూ ఉంటారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయడంతో పాటు తెల్లని దుస్తులు కనుక ఎవరికైనా దానం చేసినట్టయితే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ, అడ్డంకులు కానీ, ప్రతికూలతలు కానీ ఉంటే పోతాయి. అయితే ఈ రాశిలో ఉండేవారికి నరదృష్టి కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, రుణబాధలు కానీ ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకుంటూ కాలభైరవాష్టకాన్ని ఒకసారి పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు అధికమవుతాయి. శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల యొక్క మద్దతు లభిస్తుంది. పారిశ్రామిక వాణిజ్య రంగం వారు ప్రగతిని సాధిస్తారు. వ్యవసాయదారులకు మీ యొక్క పంట అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. మీ యొక్క దిగుబడికి మంచి ధర పలికే అవకాశం మార్కెట్లో గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. కొన్ని రకాల అనుకోని తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు గతంలో పెండింగ్లో ఉన్న వర్కులు పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులను తీసుకునే అవకాశం, దానితో పాటుగా మీరు కంపెనీలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీకు మంచి అవకాశాలతో పాటు పారితోషికం పెరగడము, ప్రజల్లో గుర్తింపు, గౌరవాలు, సన్మానాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యర్థుల వల్ల మీకు ఒకంత మానసిక ఆందోళనతో పాటు కొంతమందికి పదవుల్లో దిగిపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో నెయ్యి దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తద్వారా మరి ఒక పరిహారము, శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వులను కనుక దానం చేసినట్టయితే గ్రహదం సంబంధిత దోషాలు పోగొట్టుకునే అవకాశము,
తద్వారా సానుకూల ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉన్నత చదువులు చదివే అవకాశంతో పాటుగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు మీ వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని అనువైన కాలము. పెట్టుబడులకు కూడా ఈ రోజు చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. పారిశ్రామిక వాణిజ్యం రంగాల్లో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే కనుక ఈ రోజు చక్కని అవకాశము వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంట మంచి దిగుబడి వచ్చే అవకాశము, రేటు అంటే మార్కెట్లో మీ పంటకు మీరనుకున్న రేటు రాకపోగా ఒకంత తక్కువ వచ్చే అవకాశం కనపడుతోంది. నిరాశ చెందకండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే అనారోగ్య సూచనలు, ఆహారపు అలవాట్లో మార్పు చేర్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. విదేశాలు వెళ్ళే అవకాశము, కొంతమంది కంపెనీలు మారే అవకాశం కూడా కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలతో పాటు అందరికీ గౌరవ మర్యాదలతో పాటు ఈ రోజు చాలా విశేషమైన సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ప్రజలకు మీ అధిష్టానానికి నచ్చి మీకు పదవులు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండే వారికి పరిహారము గురువారం రోజు ఆ, గురు నియమాలు అంటే గురువారం నియమాలు పాటించుకుంటూ గురు సంబంధిత ఆ, పరిహారాలు చేసుకోవడంతో పాటు పసుపు వస్త్రాలను ఎవరికైనా పేదవారికి దానం చేసినట్టయితే కనుక గురు సంబంధిత దోషాలను తొలగించుకునే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషితోనే విజయం సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఈరోజు అస్సలు పనికిరావు. ప్రతికూలతలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది కొన్ని స్టడీస్ చదివే వాళ్లకు ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో నూతన అవకాశాలు వస్తాయి. కొంతమందికి పని ఒత్తిడి వల్ల ఉద్యోగం మానేద్దామా అనే పరిస్థితి గోచరిస్తోంది. కానీ మానే ప్రయత్నం మాత్రం చేయకండి. వ్యాపారస్తులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. లాభాలు వచ్చే అవకాశము, విస్తరణకు అనువైన సమయము. పారిశ్రామిక వాణిజ్యం వారికి మీ యొక్క లక్ టర్నింగ్ తిరిగే అవకాశము, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు లాభాలు వచ్చే అవకాశము, మీ వ్యాపారాలు మలుపు తిరిగే అవకాశం కూడా ఈరోజు గోచరిస్తోంది. వ్యవసాయదారులకు నీటి వల్ల సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చిన్న చిన్న విభేదాలు వచ్చి విడిపోయే స్థాయికి వెళ్ళే అవకాశం కనపడుతోంది. బంధుమిత్రులలో మీ యొక్క పేరు కొంచెము సన్నగిల్లే అవకాశం ఉంది. మాటను జాగ్రత్తగా వాడుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త పనుల్లో సృజనాత్మకత అంటే క్రియేటివిటీని చూపించినట్టయితే కనుక మీకు మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావడంతో పాటుగా మీ యొక్క పాత వారికి గౌరవ వేతనం కింద పారితోషికం పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగం వారికి మీరు అంటే వ్యూహాత్మకంగా అంటే చాకచక్యంగా కనుక మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే విజయాన్ని తీసుకుంటారు. దానితో పాటుగా పదవులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చాలా స్మార్ట్ వర్క్ చేసుకోవాలి. పరిహారం చూసినట్టయితే శనివారం నాడు నల్ల దుస్తులు మీరు ధరించి ఏ పనికైనా వెళ్ళినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశంతో పాటుగా నల్లని వస్త్రాలను, నల్ల నువ్వులను కనుక శనివారం రోజు దానం చేసినట్టయితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నవగ్రహ ఆలయంలో శనికి ప్రత్యేక పూజ చేయించుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రగతిని సాధించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు మీ యొక్క వేతనం పెరిగే అవకాశము, శుభవార్తలు వింటారు. ట్రాన్స్ఫర్సు, బదిలీలు, ప్యాకేజీ పెరగడము ఇలాంటివన్నీ మీకు ఈరోజు జరగబోతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి మంచి ప్రాజెక్టులను వస్తాయి. వాటిని మీరు ఈరోజు యాక్సెప్ట్ చేయండి. ఎక్కడైనా సైన్ చేయాలి అగ్రిమెంట్ల మీద అనుకుంటే కనుక ఈరోజు చక్కని రోజు, ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మీ యొక్క పంటల దిగుబడికి
మంచి రేటు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ వాతావరణం చూసినట్టయితే సంబంధాలు మెరుగుపడతాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పించి ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ మీ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోండి. లైఫ్ స్టైల్‌ని జాగ్రత్తగా చూసుకోండి. కళారంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలొస్తాయి. ఐటీ రంగంలో ఉన్నవారికి పెద్ద పెద్ద అవకాశాలొస్తాయి. కంపెనీలు కూడా మారే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగం వారికి కొత్త మద్దతుదారులు మిమ్మల్ని సులువుగా ఆకర్షిస్తారు. కొత్త పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము శివలింగానికి క్షీరాభిషేకము అంటే పాలతో అభిషేకం చేసినట్టయితే గనక విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు ధనానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ అంటే ఆగిపోవడం కానీ, లేకపోవడం కానీ, ఇలాంటి రుణ బాధలు కానీ, ఇలాంటి డబ్బుకు సంబంధించిన ఏ కష్టమైనా సరే తీరిపోయే అవకాశం కనబడుతోంది. గోమాతకు మీ చేత్తోనే ఆహారం ఈరోజు పెట్టండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆకర్షణీయమైన ఫలితాలు, విదేశాలు వెళ్ళే అవకాశము, అన్ని రంగాలలో అంటే అన్ని రకాల స్టడీసు స్కూలు, కాలేజ్, పీజీ విద్యార్థులకు మంచి శుభవార్తలు వినే అవకాశము, క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు మీ నైపుణ్యానికి తగినటువంటి గుర్తింపుతో పాటు శుభవార్తలు వింటారు. మీ పై యజమానులు అంటే మీ పై అధికారులు మీకు ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. తద్వారా మీకు శుభవార్తలు వినే అవకాశము, మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది మంచి సమయము. విస్తరణకు కూడా ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి అధిక పన్నులు పడే అవకాశము, ఐటీ దాడులు అయ్యే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు పంట యొక్క నిల్వల మీద శ్రద్ధ పెట్టండి. చీడపీడలకు కానీ క్రిమికీటకాదులకు కానీ పంట నష్టమయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. చిన్న చిన్న ప్రమాదాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క టెక్నికల్ స్కిల్స్‌ని కనుక పెంచుకున్నట్టయితే మంచి అవకాశాలు వస్తాయి. కొంతమంది ఐటీ రంగంలో ఉన్న వారికి ఉద్యోగం పోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభను, టాలెంట్‌ను, స్కిల్స్‌ను తెలియపరిచే రోజు ఈరోజు. అస్సలు వృధా చేసుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారము గురువారం నాడు పసుపు వస్తువులను దానం చేయండి. గురు సంబంధ ఆలయాలను దర్శనం చేసుకోండి. గణపతికి పసుపును దానంగా ఇచ్చినట్టయితే అంటే స్వామివారి పేరు చెప్పి గుళ్ళో పసుపును కనుక దానంగా ఇచ్చినట్టయితే అనుగ్రహానికి పాత్రులు అయ్యే అవకాశంతో పాటుగా రుణ బాధలు కానీ, గ్రహదోషాలు కానీ, లేదా నరదృష్టి కానీ ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.